ప్రార్థన చేసుకుందాము. అందరము కూడా దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి మనమందరము కూడా ఆత్మైన దేవుణ్ణి ఆహ్వానించి మన యొక్క హృదయముని ద్వారమును తెరిచి, ప్రభువా నీవు నాతో మాట్లాడమని మనమందరము కూడా ఆ సర్వశక్తిమంతుడిని వేడుకుందాము. అందరము కూడా ఎవరు మౌనంగా ఉండకుండా మన మనసులో ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధమైన దేవా, సర్వాధికారి, సర్వమును ప్రేమించి మానమితమై పరలోకం విడిచి భూలోకానికి వచ్చిన మా ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడివి, యుగములు అయా ఎల్లప్పుడూ జీవించువాడివి, అనువాడవై ఉన్నావు. ఆదియు అంతమునై ఉన్నవాడా, నీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాను. అయా ఈ యొక్క దినమును ఆచరించమని హెబ్రీ 10:24 చెప్పిన రీతిగా సమాజముగా కూట మానకుడని మీరు ఆజ్ఞాపించిన ఆజ్ఞ మేరకు మేమందరము కూడా నాయన ప్రతివారు లోబడి యొక్క మందిరానికి వచ్చున్నారు. ప్రభువా, వచ్చిన ప్రతి వారితో కూడా మీ యొక్క సన్నిధి భాగ్యాన్ని ఉంచి అయా ప్రతి వారికి కూడా వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయము, అన్నిటికంటే ముఖ్యంగా అయా సాతాను యొక్క ఈ యొక్క ప్రాంతమునంతా కూడా నాయన మీరు ప్రక్షాళన చేసి వారిని వెళ్ళగొట్టి ప్రతి వారు కూడా ఈ యొక్క వాక్యానికి లోబడగలిగినటువంటి మనసును వారికి ప్రసాదించండి. ఎవరము కూడా వ్యర్థంగా వెళ్ళకుండా వచ్చిన మేమందరము కూడా మాకు మేము నాయన సంతృప్తి కలిగిన వారమై నీ ఆజ్ఞలను అనుకరించే వారముగా ఉండడానికి మాకు మెత్తని శరీరమును అనగా మాంసపు గుండెను మాకు ఇవ్వాలని, మాలోంచి రాతి హృదయమును తీసివేసి మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలగాలని నజరుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయతో అందరూ కూడా కూర్చోనండి. దయతో అందరము కూర్చుందాము. ఈ యొక్క పునరుత్థాన దినానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున పునరుత్థానుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరందరూ ఆశ కలిగి వచ్చారు. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే మన దేవుడు కాబట్టి మనమందరూ కూడా తృప్తిగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఎవరము కూడా సమయం వ్యర్థము చేసుకొని వెళ్ళే వారముగా ఉండకూడదని దేవుని యొక్క చిత్తమై ఉద్దేశమై ఉన్నది. కాబట్టి కూడా దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దాం. దేవుని యొక్క చిత్తమును మనమందరము కూడా గుర్తెరిగే వారముగా ఉందాము. అందరూ కూడా దయచేసి మీ యొక్క పరిశుద్ధ లేఖనాలు అనగా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. ఎవరు అటు ఇటు చూడకుండా బైబిల్ అనుకరించే వారముగా, దేవుని మాటలను బహు జాగ్రత్తగా వినేవారముగా మనమందరం కూడా మన అందరి యొక్క హృదయములను పరిశీలించేవాడు, మరి మనందరూ కూడా పరీక్షించే దేవునికి మనం భయముతోనూ భక్తితోనూ యొక్క మాటలు ధ్యానము చేద్దాము. ఈ దినం మనమందరము కూడా ధ్యానము చేయబోయే మాట లోబడుట. లోబడుట అనే మాటతో మనము ధ్యానము చేయబోతూ ఉన్నాము. దేవునికి ఇష్టమైన పదము ఏదంటే లోబడుట. ఎవరైతే లోబడతారో, లోబడిన వారి యొక్క హృదయమును తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన దృష్టిలో ఒకరు గొప్పవారని కానీ ఒకరు అయోగ్యులని కాదు. కానీ ఎవరైతే తను తాను తగ్గించుకొని ప్రభు యొక్క పాదాల చెంతకు వస్తారో వారి మనఃపూర్వకంగా స్వీకరించే దేవుడు. ఈ లోబడుట అంటే పాటించటము, అనుకరించటం అని తెలుగు భావంతో కూడిన పదాలు, ఇంకా ఇంగ్లీష్ అద్భుతమైనటువంటి పదాలు మనము చూస్తాము. అబైడింగ్ అంటే పూర్తిగా ఒప్పుకోవడం, సరెండరింగ్ అంటే పూర్తిగా ఆయన స్వాధీనంలోకి వెళ్ళడం. మనమందరము కూడా ఆయన స్వాధీనంలోకి వెళితే మనకి ఏమి కలుగుతుందో మనకి తెలుస్తుంది. తర్వాత అగ్రిమెంట్, ఆయనతో మనము ఒక ప్రమాణము చేసుకోవడము, అదే రకంగా ఆయన చెప్పే మాటల్ని జాగ్రత్తగా వినడము, ఇంకా అంతేగాక అనుకరించటము కూడా. ఇన్ని భావాలతో కూడా ఈ యొక్క పదం యొక్క భావమును, ఈ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటో మనము ధ్యానము చేద్దాము.
అందరము కూడా దేవుని సన్నిధికి వెళ్తున్నాము. సమాజంలో లోకములో అనేక మంది మరి దేవుని యొక్క మందిరానికి వెళుతున్నారు. కానీ మందిరాలకి వెళ్ళే వారి యొక్క జీవితంలో పరివర్తన కలగకపోవడానికి గల కారణము, మూల కారణం ఏంటంటే లోబడకపోవడం. మనలో ఆత్మ పరివర్తన కలగకపోలేదు. ఇంకా ఎక్కడ ఉన్నా కానీ అదే రకంగా ఉన్నాము. మన జీవితంలో భాషలో కానీ దీనిలో కూడా మార్పు లేదు అంటే మనము ఆర్ నాట్ ఏ గుడ్ లిజనర్. మనము మంచిగా వినడం లేదు, మనము సరిగా ఆలకించడం లేదు, సరిగా మనము గైకొనడం లేదని యొక్క భావం. ఇదిగో ఈ దినమున మనమందరము కూడా ఇదిగో ఈ సమయంలో నీవు దేవుడు నీతో మాట్లాడని కోరుకున్నట్టయితే నీవు నేను అందరము కూడా మన దృష్టి అంతా కూడా ఆయన మీదనే పెట్టుకొని మన చెవులతో జాగ్రత్తగా వినగలిగి ఆ విన్నదాన్ని చూసిన దాన్ని మన అంతరంగంలో స్వీకరించి దాన్ని మనం హృదయపూర్వకంగా మనం గైకొన్నట్టయితే లోకంలో ఏ లోటు ఉండదనేది బైబిల్ చెప్తుంది. నా యొక్క అనుభవాన్ని కూడా నేను అదే చెప్తూ ఉన్నాను. కాబట్టి లేఖనాలు ఏంటో మనం చదువుదాం. చూడండి, లోబడుట అనే దాని గురించి మనం చదువుదాము. మరి రెండవ లూకా సువార్త 2వ అధ్యాయము 51వ వచనం చదువుకుందాము. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 51, 52 వచనాలు చదివితే లోబట్టడం అంటే ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. ఆయన వారితో కూడా బయలుదేరి అందుకు ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. ఇంకా 52. యేసు జ్ఞానముతోను వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఏమి జరిగిందో దీనికంటే ముందు ఒక చిన్న బ్రీఫ్గా 1 నిమిషంలో మీకు స్టోరీ చెప్తాను. అసలైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు వారితో పాటు యోసేపు గారు, మరియమ్మ గారు అందరూ కూడా కలిసి ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. తిరుగు ప్రయాణం లోపల యేసయ్య వారితో ఉన్నాడని చెప్పి వారు ఆలోచించి ఆ గుంపులు అందరూ కలిసి బయలుదేరి వచ్చారు. ప్రయాణం చేస్తూ వచ్చారు. వాళ్ళు పట్టించుకోలేదు. యేసయ్య వారి కలవను కూడా కలవలేదు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా మైమర్చిపోయారు. కానీ కొంత సమయం అనగా 3 దినాల తర్వాత వారికి అర్థమైంది ఏంటంటే వారి కుమారుడు అంటే యేసయ్య వారితో లేడని వారికి అర్థమైంది. మరలా వారు అంతా కూడా ప్రయాణం ముందుకు వెళ్ళవలసిన ప్రయాణాన్ని ఏం చేశారు చెప్పండి? వెనుకకు వెళ్ళారు. వెనుకకు వెళ్ళి అక్కడ యెరూషలేము దేవాలయానికి వెళితే యేసయ్య గారు ఎక్కడున్నాడు చెప్పండి? ప్రజలతో తిరుగుతూ మాట్లాడుతూ ఉన్నాడా? లేదు. కానీ ఆయన ఉన్న స్థలం ఎలాంటిదంటే అతి పరిశుద్ధమైన స్థలమైనటువంటి యెరూషలేము దేవాలయంలో కూర్చొని ఆయన మాట్లాడుతూ ఉంటున్నటువంటి సందర్భాన్ని తల్లిదండ్రులు చూశారు. వారు అడిగారు, కొడుకా ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు చేశావంటే నేను నా తండ్రి యొక్క పనిలో నేను ఉండవటం నా బాధ్యత కాదని వారికి జ్ఞాపకం చేశాడు. తర్వాత వారితో కలిసి వెళ్ళాడు. వెళ్ళి వారికి ఏమై ఉన్నాడు చెప్పండి? ఈ మాట మనం ధ్యానం చేస్తే వారికి ఏమై ఉన్నాడు? లోబడి ఉన్నాడు. లోబడి ఉన్న తర్వాత ఏమి జరిగింది? ఆ మాట చదవండి. లోబడిన తర్వాత ఆయన తల్లి 52వ వచనం. లోబడిన తర్వాత యేసయ్యకి ఏమి కలిగిందో ఆ మాట మనం చదవాలి. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును దినదినము వర్ధిల్లుచుండెను. ఇదిగో లోబడకపోతే వర్ధిల్లదు అనేది లేదు. ఆశీర్వాదం. మనము దేవుని యొక్క మాటకు లోబడకపోతే మనకు ఆశీర్వాదము లేదు. యేసయ్య అప్పటికి 18 సంవత్సరాల ప్రాయము కలిగిన వాడు. ఈ 18 సంవత్సరాల ప్రాయములో తల్లిదండ్రులు చెప్పిన మాటకి వ్యతిరేకంగా మాట్లాడకుండా వారితో వెళ్ళి 30 సంవత్సరాలు అనగా ఎన్ని సంవత్సరాలు? దాని తర్వాత 30 కావాలంటే ఎంత కావాలి? మరొక 12 సంవత్సరాలు వారి యొక్క తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా లోబడి ఆయన వారితో జీవించాడు. ఎప్పుడైతే లోబడ్డము జరిగిందో బైబిల్లో ఒకటి గమనించాలి. కొన్ని పర్యాయములు ఆ సీక్వెన్స్ వస్తుందన్నట్టు. ఆయన లోబడినప్పుడు ఆయనకు కలిగింది ఏంటో మనము చూస్తూ ఉన్నాము. మరి యేసయ్యకు కూడా కలిగింది మనకు కలగదంటారా? ఆయన మనుషుడుగానే ఈ లోకంలో జీవించాడు. దేవాది దేవుడే కావచ్చు. ఆయన నరావతారిగా ఈ లోకంలో జన్మించాడు. ఆ జన్మించిన ఆ యేసయ్య కూడా లోబడినప్పుడు మాత్రమే 52వ వచనం వర్తిల్లుతుంది. ఆ మాట చూడండి.
యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లెను. ప్రియ సంగమా, నీవు నేను మనమందరం కూడా వర్ధిల్లడానికి మనకు ఒకే ఒక మాట, దేవుని మాటలు ముమ్మాటిగా మనం వినడం, దేవుని యొక్క మాటలకు మనం లోబడడం ఏదైతే ఉందో అది మన జీవితాన్ని వర్ధిల్ల చేస్తుంది. దేవుని దయ మనకు తోడుగా ఉంటుంది, మనుషుల దయ మనకి ఉంటుంది. మనుషుల దయ అంటే నువ్వు ఎవరిని పోయి ఏమడిగితే కూడా కాదనరు. మనుషుల దయ ఉంటుంది, దేవుని దయ ఉంటుంది. అంతేకాదు దినదినము వయస్సులో పెరుగుతూ ఆశీర్వాదకరమైన ఆకారము పునికి పుచ్చుకుంటాడు. ఇంకా 3.5 సంవత్సరాలు మరి ఆరోగ్యంగా పరిచర్య చేయాలంటే రాత్రింబవళ్ళు దానికి కావాల్సిన సత్తువ కావాలి, దానికి కావాల్సిన శక్తి కావాలి. అవన్నీ పొందుకోవాలంటే 30 సంవత్సరాలు తల్లిదండ్రుల యొక్క మరి ఆ మనుషుల దయందును దేవుని దయందును జ్ఞానమందును వయస్సునందు ఆయన అభివృద్ధి చెందినట్టుగా మనం చూస్తున్నాము. మరి మన జీవితాల్లో ఎందుకు ఆశీర్వాదము లేదు? ఎందుకు మనం వర్ధిల్లలేకపోతున్నాము? మన సంతానం ఎందుకు వర్ధిల్లడం లేదు? దానికల మూల పాఠం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. మరి మనం ఎందుకు వర్ధిల్లడం లేదు కూడా మనం ఆలోచించాలి. మనం అనేక పర్యాలు మనం ప్రార్థన చేస్తున్నాము, భంగపడిపోతున్నాము. మన ప్రార్థనలకు జవాబు రావడం లేదు. మనమైతే మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాము, అనేకమైన సమస్యలతో సతమతమవుతున్నాము, అనారోగ్య పరిస్థితులతో మనం సతమతమవుతున్నాము, కానీ మనలో ఆనందం లేదు. ఎందుకు? దేవుని యొక్క వాక్కు తప్ప, ఆయన వాగ్దానము తప్ప, ఆయన మాట తప్పేవాడా, ఆయన వాగ్దానం చేసి పారిపోయేవాడా అంటే ఆయన కాదు. తప్పల్లా ఎక్కడుంది? మనలోనే ఉన్నది. మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ గుడ్ లిజనర్స్, మంచిగా వింటాము, చాలా జాగ్రత్తగా వింటాము. మాట్లాడుతున్నప్పుడు మన చెవులు నిక్కర పొడుచుకొని మనం వింటాము, కానీ ఈ విన్నది ఏది కూడా మన ఉదయంలో పని చేయడం లేదు. మనమందరం కూడా మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత లోకములకు వెళితే లోక భాష మనకి అలవాటు ఉంది, అదే రకంగా లోకపు యొక్క అలవాట్లు మనకి ఉన్నాయి. అంతేకాదు లోకపు యొక్క జీవితం మనకు ఉన్నది. మరలా ఆ జీవితాన్ని మనం జీవిస్తున్నాం. మనలో జై జీవితం రావడం లేదు. మరల లోకంలో మనం కలిసిపోతున్నామంటే దానికి కారణం ఏంటంటే మనము సరిగా ఆలకించలేకపోతున్నాము, మనము లోబడలేకపోతున్నాము, దేవుని యొక్క వాక్కుకు లోబడకపోతున్నాము. యేసయ్య వాళ్ళ అమ్మ నాన్నకు లోబడి 18 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు కుటుంబం లోపల. ఇదిగో లోబడినందుకు ఆయన కలిగిన ప్రతిఫలము దేవుని దయ్యందును మనుషుల దయ్యందును జ్ఞానమందును ఆయన వర్ధిల్లునని మాట మనం చూస్తున్నాము. ఇదిగో మనకి జ్ఞానం లేకుండా పోతుంది. చదువుతున్నాము, మనకి జ్ఞాపకం ఉండడం లేదు. చదువుకుంటున్నాము, ఆసక్తి ఉంది, కానీ మనకి రావడం లేదు. పాడాలని కోరుకుంది, పాడలేకపోతున్నాము. ప్రకటించాలనుకుంటున్నాము, ప్రకటించలేకపోతున్నాము. సమయానికి రావాలనుకుంటున్నాము, రాలేకపోతున్నాము. అంటే మనలో ఎక్కడో ఒక దగ్గర లోపం ఉంది. అంటే మనం లోబడే లోపల, మనం వినే లోపల మనలో ఎక్కడో కొంచెం నిర్లక్ష్యత మనకు ఉన్నది. కాబట్టి ఈ దినమున మనమందరిలో కూడా మన జీవితాల లోపల ధన్యకరమైన జీవితాలు మీకు కావాలంటే లోబడే మనసు మీకు కావాలి. ఒక అధికారి కింద పనిచేసే వ్యక్తి లోబడకపోతే ఆ వ్యక్తి యొక్క జీవితం ఏమైపో చెప్పండి, ఉద్యోగం నుంచి తీసి పారవేస్తారు. మరి మనకి ఒక లోకానికి ఒక అలాంటి మరి శక్తి, అలాంటి ఒక సూత్రము, ఒక రూల్స్ ఉంటే మరి దేవదేవునికి ఉండవా? ఒకసారి మనం గమనించాలి. అయితే మనమందరం కూడా వర్ధిల్లాలని మనందరికీ కోరిక ఉన్నట్టయితే, ఎవరైతే వర్ధిల్లాలనుకుంటున్నారో, ఏది లోటుగా ఉందో ఆ లోటుని భర్తీ చేయాలనుకుంటున్నారో, మీ పిల్లల విషయమే కానీ, మీ విషయమే కానీ, మీ యొక్క ఆరోగ్య విషయమే కానీ, మీకు కలిగిన లోటును భర్తీ చేయాలనుకుంటే ఈ దినము మాట్లాడబోయే మాటలు లోబడే విషయాన్ని మనం గమనించాలి. దీని యొక్క అర్థాన్ని కనుక మనము గ్రహించినట్లయితే, దాని యొక్క భావానికి కనుక మనం సంగ్రహంగా తీసుకోగలిగినట్లయితే, దాని ప్రకారంగా జీవిస్తారని ఒక దృఢ నిర్ణయం తీసుకున్నట్టయితే, ఇదిగో ఈ క్షణం నుంచే దేవుడు నీలోనికి రాబోతున్నాడు, నీ కుటుంబంలోనికి రాబోతున్నాడు, నీలోనికి రాబోతున్నాడు, నీ సంఘంలోనికి రాబోతున్నాడు, నువ్వు నా పట్టణంలోనికి రాబోతున్నాడు. నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన ఉంటాడు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞ. కాబట్టి ఈ మాట ఏంటో మనము చూద్దాము. ఆజ్ఞలు ఎలా మనము చేయాలి? దేవుడు ఎందుకు మనల్ని ప్రేమించాడు? ఎందుకు ఆజ్ఞలు ఇచ్చాడు? ఆ ఆజ్ఞలు మనం విడిచిపెట్టానుగా, విడిచిపెట్టానుగా, లేకపోతే విని ఉండకుండానిక దేని కొరకు ఒకసారి నిర్గమాకాండము చూద్దాము. చూడండి, నిర్గమాకాండము 19వ అధ్యాయము, నిర్గమాకాండము 19వ అధ్యాయము జాగ్రత్తగా మనము చదువుకుందాము. 4వ వచనం చదువుకుందాము. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. మీరు జస్ట్ ఈజ్ రిమెంబరింగ్.
మనందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలనాడు ఇశ్రాయేలు జనాంగానికి నేను ఎంత గొప్పగా చేశానో మీరందరూ కూడా ఈ పవిత్రమైన గ్రంథంలో మాటలు మీరు చూశారు, చదివారు, విన్నారు. చరిత్ర ఉన్నది. ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటున్నాడు. ఇశ్రాయేలు జనాంగానికి బానిసత్వంలో ఉన్నప్పుడు, కుమిలిపోతున్నప్పుడు, కాలిపోతున్నప్పుడు, కన్నీరు కాచినప్పుడు, ఇక మాకెవరు దిక్కులేరని అప్పుడు వారికి జ్ఞాపకం వచ్చినటువంటి వారి యొక్క పితరుల దేవుడైనటువంటి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయినటువంటి దేవుని వారు జ్ఞాపకము చేసుకొని, అయ్యా మా తాతగారితో నువ్వు ఈ మాట వాగ్దానము చేశావు, మరి మా యొక్క ఇస్సాకు గారితో నువ్వు ఈ యొక్క వాగ్దానము చేశావు, మా యొక్క 12 గోత్రాలకు మూలకర్త అయిన యాకోబుతో నువ్వు వాగ్దానము చేశావు. మేము పరాయి దేశములో మేము కుమిలిపోతున్నాము, కాలిపోతున్నాము, దిక్కులేని వారుగా మేము ఉన్నాము. మా పరిస్థితులంతా దీనకరంగా ఉన్నాయి. మేము మా యొక్క కుటుంబంతో గడపలేని పరిస్థితులు, మా పిల్లలందరూ కూడా దాసత్వంలో నలిగిపోతున్నారు, మా భార్యలు నలిగిపోతున్నారని కన్నీరు కాచారు. అంతవరకు వారికి దేవుడు మర్చిపోయారు. ఎప్పుడు జ్ఞాపకం వచ్చింది? కష్టం వచ్చినప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చాడు. మనందరి జీవితాల్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే, కష్టం వస్తేనే మోకరిస్తున్నాము, బాధ వస్తేనే మోకరిస్తున్నాము, రోగం వస్తేనే మనం మోకరిస్తున్నాము. కానీ దేవుడు చేసిన మేళ్ళు మనమందరం కూడా మర్చిపోతున్నాము. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? మనమందరము కూడా ఆయన చేసిన ఏ మేలు కూడా మర్చిపోకూడదు దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ఇదిగో ఈనాడు మనము మంచి శరీరం ఆకారము కలిగి మనము జీవిస్తున్నామంటే దేవునికి ఎంతగానో మనం స్తుతి చెల్లించాలి. ఎంతోమంది తల్లి గర్భంలో నుంచే పిండముగా పడిపోయే వాళ్ళు ఉన్నారు. తల్లి గర్భం నుంచి బయటికి వచ్చి కాళ్ళు చేతులు లేనివారుగాను, మానసిక వికలాంగులుగాను, మరి అంతేకాదు గుడ్డివారుగాను, మరి చెవిటివారుగాను, అంగహీనులుగాను, అనారోగ్య పరిస్థితుల్లో గుండె ఆపరేషన్, బాల్యం నుంచే కిడ్నీలు చెడిపోయి, గుండె చెడిపోయి బాధపడే పిల్లలు ఎంతోమంది మనం చూస్తున్నాము. కానీ నీ దేవుడు, నా దేవుడు మన ఆ రకంగా చేయలేదు. ఆయన మనందరిని ఆరోగ్యవంతులుగా చేశాడు. సమస్త అవయాలు సరిగా పెరిగేటట్టు దేవుడు చూశాడు. ఒక కాలు పెద్దగా ఉంటే ఎంత బాధ ఉంటుందో చూడండి, ఒక కాలు చిన్నగా ఉంటే ఎంత బాధగా ఉంటుందో చూడండి, ఒక చెయ్యి పెద్దగా ఉండి ఒక చెయ్యి చిన్నగా ఉంటే ఎంత గొప్ప బాధ ఉంటుందో చూడండి. ఈ ఏళ్ళు సమానంగా ఉంటే ఆ బాధ ఏంటో మనకు అర్థమవుతుంది. మీ కాలికే కానీ చేతికే కానీ ఒక చిన్న దెబ్బ తగిలినప్పుడు మనకి ఎంత బాధ కలుగుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. కానీ మనని ప్రేమించిన మన ప్రభు, మనం ఎవరము కూడా ఈ లోకంలో అవమానకరంగా జీవించకూడదని, దుఃఖపడకూడదని దేవుడు మనని ఇంత మంచి ఆరోగ్యం కలిగిన బిడ్డలుగా మనని తయారు చేస్తే మనము దేవుడు మర్చిపోయాం మనమందరం కూడా. అందుకని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇశ్రాయేలు జనాంగానికి. వారందరూ కూడా బాధ కలిగినప్పుడు దేవుని వైపు చూశారు, వారి పితరులైన దేవుడి వైపు చూసి కన్నీరు కాచారు, దుఃఖపడ్డారు. ఆ దుఃఖపడ్డ సందర్భంలో దేవుడు వారిని ఏం చేశాట? గద్ద రెక్కల మీద పిల్లలు ఎక్కించుకొని తీసుకొని వచ్చినట్లుగా నేను మిమ్మల్ని ఎర్ర సముద్రంలో నీటి కాలి తడి తగలకుండా ఎండిన నెలలో మిమ్మల్ని తీసుకొని వచ్చాను. ఆయా పైన ఎండ తగలకుండా మీకు మేఘస్తంభాన్ని పెట్టాను, రాత్రి వేళ మీకు చలి పెట్టకుండా మీకు నేను అగ్నిస్తంభాన్ని పెట్టాను. నేను మీకు ముందుగా నడుస్తూ ముందుకు వెళ్ళాను, అప్పుడు మాత్రమే మీరు ప్రయాణం చేశారు. వారి ముందు మేఘము ఎప్పుడైతే కదిలిదో వారి ప్రయాణం చూచినట్టు చెప్పండి, అప్పుడే వారు ప్రయాణం చేయాలి. ఈ రకంగా ఇన్ని మేలుతో నేను మిమ్మల్ని మేలుతో నింపాను అని వారిని అంటున్నాడు. ఒక్క మాట మళ్ళా చూడండి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని, నా నిబంధన ఏం చేయాలి? మనం అందరం ఎట్లా వినాలి? అశ్రద్ధగా వినాలనా, శ్రద్ధగా వినాలనా? లోకం ఎటుపోతున్నా మనమందరం కూడా శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా ఆలకించాలి, శ్రద్ధగా అనుకరించాలి. శ్రద్ధగా ఆయన మాట వినట్టయితే, మీరు కాగా నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి, వినడములో శ్రద్ధ ఉండాలి. రెండోది ఏమంటున్నాడు? నా నిబంధనని ఏం చేయమంటుండు? గైగుణమంటున్నాడు దేవుడు. వినడం నేర్చుకుంటే గైగుణడం అలవాటు అవుతుంది. స్కూల్లో పిల్లవాడు అని ఎలా దిద్దాలో టీచర్ చెప్పేటప్పుడు చాలా శ్రద్ధగా చూస్తే ఏం చేస్తాడు? అక్షరాన్ని అదే రకంగా దిద్దుతాడు, రాస్తాడు. అంటే శ్రద్ధ లేని వాడికి ఎన్ని నెలలు ఉన్నా ఆ అక్షరాన్ని రాయలేకపోతాడు. కారణం ఏంటంటే శ్రద్ధ ఉన్నాడు ఒక రోజునే నేర్చుకొని వస్తాడు. కొంతమంది పిల్లలు వేరే వాళ్ళ అక్కనో చెల్లో అన్నో చదువుతూ ఉంటుంటే వీళ్ళు చూసి వీళ్ళు కూడా నేర్చుకుంటారు, వాళ్ళకి చెప్పనవసరమా లేదు. అంటే ఎప్పుడైతే నేర్చుకోవాలని శ్రద్ధ కలుగుతుందో అప్పుడు మనం నేర్చుకుంటాము. అందుకనే దేవుడు అంటున్నాడు శ్రద్ధతో మాటలు వినమంటున్నాడు. రెండో మాట అంటున్నాడు, నా నిబంధన అనుసరించి నడిచిన ఎళ్ళ. మీరు శ్రద్ధగా వినడం ఒకటే కాదు, మనమందరం కూడా చాలామంది మన జీవితాల్లో వింటున్నాము, నిబంధన గైకొనడం లేదు.
అందుకే ఆశీర్వాదము లేదు, అందుకే మేలులు లేవు, అందుకే దుఃఖము, జీవితం అంతా కూడా దుఃఖముగా లోబడకపోవడం వల్ల కలుగుతూ ఉంది. అయితే 2 మాటలు మనం అక్కడ వింటున్నాము. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, నడిచిన ఎడల మీరు సమస్త దేశములో ఏ దేశములో ఉన్నా నాకు స్వకీయ సంపాద్యముగా నాకు సంపాదన. మీరెవరు అంటే నా సంపాదన మీరే. బైబిల్ ఏమంటాడు చెప్పండి, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఇంగ్లీష్ బైబిల్ అంటాడు ఇట్స్ ఎ హెరిటేజ్, స్వాస్థ్యం, ఇది నా స్వాస్థ్యము. దేవుడు కూడా అంటున్నాడంటే నా నిబంధన మీరు సరిగా విని, శ్రద్ధగా విని దాన్ని గైకొంటే మీరు ఏ దేశంలో ఉన్నాగా మీరు నా సొత్తుగా ఉంటారు, నా ఆస్తిగా ఉంటారు. నా ఆస్తిని నేను ఎవరన్నా మీకు కలిగిన బంగారాన్ని కానీ వెండి కానీ రోడ్డు మీద పారేస్తారా? ఏం చేస్తారు చెప్పండి? యూ విల్ ప్రిజర్వ్ ఇట్, యూ విల్ ప్రొటెక్ట్ ఇట్. దాన్ని కాపాడుకోవడానికి మనం ఇష్టపడతాము, దాని మీద చాలా శ్రద్ధ చూపిస్తాము. ఇదిగో నీవు నేను కనుక ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా మనం జీవించడానికి ఇష్టపడ్డట్టయితే ఆయనకు మనం సంపాదికేమవుతాం, ఆస్తి అవుతాము. ఎప్పుడు ఆయన ఆస్తి అవుతామో ఆ ఆస్తికి ఏది కూడా వేడి తగలకుండా, చలి తగలకుండా, కాలికి దెబ్బ తగలకుండా, నీకు దుఃఖము లేకుండా ఆయన కాపాడుకుంటాడు. మనందరికీ సాదృశ్యము ఇశ్రాయేలు జనాంగమే. అందరికీ మత్తు వస్తుంది, ఆవులింతలు ఇస్తున్నారు మత్తుతో. ఎందుకంటే అందరికీ రాత్రి 11, 12, 1 గంట అవుతుంది కదా. అవును, బాధగానే ఉంది, కానీ తప్పదు. కొద్ది రోజులు దేవుని కొరకు మనం శ్రమించాలి. మీరు ఆ మాట అంటే మరి నేనేమనుకోవాలి చెప్పండి? మీ అందరి దించి నేను ఇంటికి పోయి స్నానం చేసి పడుకునేసరికల్లా 1 గంట రాత్రి, మరలా తిరిగి లేసేది 3:30 గంటలకి. ఎన్ని గంటలు నిద్రపోయాము, మరలా లేసాము, మరలా నస్పూర్ నుంచి ఇక్కడికి. ఎందుకంటే మనకు దేవుడు ఇచ్చిన ఈ యొక్క ఆయుష్, దేవుడు మనకిచ్చిన జ్ఞానమును, దేవుడు మనకిచ్చిన పనిని మనం పరిపూర్ణంగా మనం కనుక చేసినట్లయితే దేవుడు మనకు మేలుల్ని కోరుకునే దేవుడు. అందుకనే మనమందరం కూడా వినాలి. ఈ దినమున మనమందరి లోపల మనం ఏంటంటే శ్రద్ధగా వినలేకపోతున్నాము, దాన్ని గైకొనలేకపోతున్నాము. నీవు శ్రద్ధగా కనుక విని గైకొంటే నీవు ఆయనకు స్వాస్థ్యముగా ఉంటావు. యూ విల్ బికమ్ ఏ హెరిటేజ్ ఆఫ్ గాడ్. పరలోకపు దేవునికి నువ్వు సంపాదన అయిపోతావు. ఎప్పుడైతే పరలోకపు సంపాదన అవుతుందో ఆయన నీ చుట్టూ కంచెని ఒక కంచె వేస్తాడు. యోబు గారిని మనము చూస్తాము. యోబు గారి జీవితంలో ఆయన చుట్టూ కాపుదల ఉన్నంత మటుకు సాతానుడు దగ్గర కూడా సమీపించలేకపోయాడు. వెన్ హీ టుక్ ఏ పర్మిషన్ ఫ్రమ్ ద గాడ్ ఆఫ్ హెవెన్, దెన్ హీ కేమ్ అండ్ డిస్టర్బ్ ద ఎంటైర్ ఫ్యామిలీ. అంటే యోబు యొక్క జీవితము డిస్టర్బ్ కావడానికి మూల కారణం ఏంటి? దేవుడు కంచె తీశాడు కాబట్టి వాడు లోపలికి రాగలిగాడు. ఇదిగో మన జీవితాల్లో కూడా దుఃఖము, బాధ, అవమానము ఎందుకు కలుగుతుంది? ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటాము. కారణం ఏంటంటే మనము దేవుని మాట వినలేకపోతున్నాము. దేవుని యొక్క మాట వింటే యోబుకు కంచె వేసిన దేవుడు నీకు వేయడా? మనకు కూడా వేస్తాడు. ఆయన సంపాదకి ఏమవుతాము, ఆయన ఆస్తి అవుతాము. ఇంకో మాట కూడా చూడండి, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు 6వ వచనంలో, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పు. యాజకుడుగా పరిశుద్ధమైన జనముగానే ఉండాలి. యాజకుడుగా ఉండాలంటే ఇక్కడ ఉండి బోధించాలంటే ఏం కావాలి? అనుకరించే గుణము కావాలి, అనుకరించే జీవితము కావాలి. నిర్దోషమైన జీవితము, పవిత్రమైన జీవితము, నిందారహితమైన జీవితము కలిగి మనం ఇక్కడ బోధిస్తే అది అనేక మందికి మేలుకరంగా ఉంటుంది. దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, యాచక ధర్మము చేయడానికి, పవిత్రమైన జన్మగా ఉండడానికి దేవుడు మన కొనుక్కున్నాడ. ఎక్కడి నుంచి కొనుక్కున్నాడు? తన పవిత్రమైన రక్తము చేత ఆయన కొనుక్కున్నాడు. ఆ రక్తం ఏమన్నా మామూలుదా? అతి పవిత్రమైన రక్తముతో ఆయన కొనుక్కున్నాడు. ఇశ్రాయేలు జనాంగములు ఆ రోజున మోషే గారు ఏమి చేశాడు చెప్పండి? ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న అందరి యొక్క జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. కానీ ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి గోషేను ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క కుమారుడు ఒక్కరు కూడా చనిపోలేదు. ఎందుకు? ఏం చేశారు చెప్పండి? ఒక పవిత్రమైన గొర్రె పిల్ల రక్తమును తీసుకుని వారు ఏం చేశారు? లోపలికి రాకుండా మొదటిగా ఇంట్లోకి రావాలంటే ఏం కావాలి? ద్వారబంధానికి ఏం చేశారు చెప్పండి? రక్తమును చిలకరించారు. 2 వారి మీద చిలకరించుకున్నారు. ఇప్పుడు ఏమైపోయింది? ఎలాంటి దుష్టశక్తి అనగా పవిత్రమైన రక్తముతో కడగబడిన వారి అందరి చుట్టూ కాపుదల వారికి కలిగింది. ఐగుప్తు దేశమంతా కూడా రాజు మొదలుకొని దాసుడు వరకు అందరూ కూడా ఏడుస్తున్నారు, అయ్యో మా జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడని. కానీ ఆ దేశం ఎట్టుంది చెప్పండి? ఆనందముతో ఉంది. ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా,
నీ జీవితంలో నా జీవితంలో లోబడగలిగి శ్రద్ధగా వినగలిగి ఆయన ఆ నిబంధనలు అనుకరించినట్లయితే నీ కుటుంబంలో ఆనందము పాల పొంగు వలె వస్తుంది. ఒకవేళ గినక నీ జీవితంలో గినక ఆయన మాటలు వినకపోతే పొంగు కాదు కదా, ఏమి మిగలదు, లాస్ట్కి మన మరణము కూడా చాలా దుఃఖకరము. అందుకని రాజైన దావీదు అంటాడు, అయ్యా నా యొక్క వృద్ధాప్యమునను జ్ఞాపకము చేసుకునము, నా చివరి దినాలను జ్ఞాపకము చేసుకునము. ఇంతకాలము నీ మాట విని నేను శౌర్యము గలవాడిగా యుద్ధము చేస్తూ మరి నీ రాజ్యాన్ని నేను ప్రతిష్ఠించాను. ఇదిగో నా యొక్క వృద్ధాప్య ఛాయలు నా దగ్గరికి వచ్చాయి. నా మరణము నాకు ఇబ్బందికరంగా, ఎవరు కూడా అపహసించేటట్టుగా ఉండకూడదని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అందరు అంటారు కావచ్చు, దావీదు ఆలోచించి ఉండవచ్చును, ఒకవేళ కనుక నేను బాధపడుతూ మరణించినట్టయితే అనేక మందిని సంహరించాడు కాబట్టి దేవుడు ఈయనకి ఈ శిక్ష పెట్టాడని అంటారు కావచ్చు. అందుకనే దేవుడితో ప్రార్థన చేస్తున్నాం, ఓ దేవా నా మరణము కూడా నాకు శాంతికరంగా ఉండాలని కోరుకున్నాడు. ఆయన మరణము కూడా చాలా శాంతికరంగా జరిగిపోయింది. ఇదిగో నీ జీవితంలో నా జీవితంలో అక్కడ జయ జీవితాన్ని చూసాము మనం. దావీదు జీవితం లోపల రెండు ముగింపు కూడా చాలా ఆనందంగా జరిగిపోయింది. మన జీవితాల్లో కూడా ముగింపు అనేది మనందరూ కూడా ఒకటి ఉన్నది. ఆ ముగింపు ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అంతేకాదు బ్రతికున్న మన జీవితంలో కూడా మనము దేవుని మాటలు శ్రద్ధగా వింటున్నామా, లేకపోతే వినకుండా విడిచిపెట్టేస్తున్నామా, గైకొనకుండా ఉంటున్నామా? అయితే నిన్ను నన్ను అంటున్నాడు, నువ్వు నా ఆస్తిగా ఉన్నట్టయితే నిన్ను నేను కాపాడుకుంటాను, నీ చుట్టూ నా కంచె వేస్తాను, నీ ఇంటి చుట్టూ నా రక్తమును చిందిస్తాను, ఎలాంటి దురాత్మ పేరాత్మలు ఏది కూడా రాకుండా నేను కాపాడుకుంటాను. ఇది కావాలా? లేకపోతే అశాశ్వతమైన కోరికలు తీర్చుకోవడానికి పాపపు చూపులు, పాపపు మాటలు, పాపపు స్నేహితము, లోకము, ఇది కావాలా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అయితే దేవుడు ఈ దినం నీకు నాకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అయితే నీ ఒకవేళ గినక ఆయన ఆస్తి గినకైతే సమస్త భూమి నాదే కదా, ఆ భూమిలో ఉన్న సమస్తమైనటువంటి మేళ్ళని కూడా నాయే కదా. నువ్వు ఏది ఒక గింజ వేస్తే విస్తారమైన పంట, నువ్వు ఏది కావాలంటే నేను ఇస్తాను, ఎందుకంటే భూమిలో ఉన్న సమస్తమైన ఖనిజాలు అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ మాట అంటున్నాడు. కాబట్టి మనమందరము కూడా మాటలు జాగ్రత్తగా వినాలి. మాటలు జాగ్రత్తగా వింటే నీ జీవితము నా జీవితము ధనికరంగా ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక చూద్దాము, చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివితే ఇంకా స్పష్టంగా ఉంటుంది. లోబడే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. నువ్వు ఎంతగా లోబడుతున్నావో నువ్వు పరీక్షించుకోవాలి. మనం ఈ దినమంతా కూడా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే లోబడటము మాత్రమే. నువ్వు లోబడితే నీకు ఆశీర్వాదం, విస్తారమైన ఆశీర్వాదం ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1-2 వచనాలు చదువు. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. పై అధికారులకు లోబడి. గమనించండి, మనము క్రైస్తవులుగా దేవుని యొక్క చట్టమును మనం నిర్లక్ష్యము చేయకూడదు. జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని యొక్క చట్టంతో నిర్మించబడిన ఈ యొక్క రాజ్యాంగం, ఈ రాజ్యాంగమే కానీ, ఈ యొక్క ప్రధానులే కానీ, లేకపోతే అధ్యక్షులే కానీ, మినిస్టర్సే కానీ, ఎమ్మెల్యేసే కానీ, ఎంపీసే కానీ, ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక అధికారాన్ని కలిగి ఉన్నారు. ఒకసారి ఒక ప్రభుత్వాన్ని దేవుడు తీసి మరొక ప్రభుత్వాన్ని పెడుతున్నాడంటే ఇది మానవులు చేస్తే అవుతుందా? చాలామంది కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. గెలుస్తారా చెప్పండి? గెలవరు. ఎందుకు? దేవుని యొక్క ఉద్దేశం ఉన్నవారు మాత్రమే గెలుస్తారు. దేవుని యొక్క ఉద్దేశం ఉన్నవారు లేనివారు ఓడిపోతారు. అందుకే ఇక్కడ అంటున్నాడంటే ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను. మనం చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో గొప్పగా పనిచేసినట్టుగా వచ్చిన వెంటనే వాళ్ళ అధికారిని తిడుతూ ఉంటారు. వీడికి పని తెలియదు, ఏం తెలియదు, మా టైం అంతా వేస్ట్ చేస్తూ ఉన్నాడు అని అంటాం మనము. కానీ నీకంటే అధికారి వాడిని పెట్టిన దేవుడు ఎవరు చెప్పండి? దేవుడు. ఆయన సర్వాధికారి. ఆయన ఇచ్చిన అధికారం మనం వినాలి. ఆయనకి కొంతమంది తెలిసిన వారు, కొంతమంది తెలియని వారు, ఆతృత పడేవారు, ఆవేశపడేవారు, రకరకాలైన అధికారులు ఉంటారు. కానీ అధికారాలన్నీ కూడా ఎవరి ఎట చెప్పండి? దేవుని ఎట. అయితే కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడినాయి. ఏ అధికారాలు ఉన్నా కానీ అవన్నీ కూడా ఎవరి తోట నింపబడ్డాయి? దేవుని చేతనే ఉన్నాయట. కాబట్టి మనం ఎవరు కూడా లోకంలో బ్రతికినంత కాలము దైవ చట్టాన్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని కూడా మనం గౌరవించాలి. ఎవరము కూడా నేను రాజ్యాంగాన్ని గౌరవించను అనడానికి వీలు లేదు. కానీ ఒకానొక సందర్భం వస్తుంది. షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు ఏం చేశారు చెప్పండి? తప్పును చేయమంటే వాళ్ళు ఏం చేశారు? ఎదురు తిరిగారు. దానియేలు తప్పు చేయమంటే దానియేలు చేశాడా? చేయలేదు.
ఇదిగో ఇది కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి, వాటిని మనం చూడాలి. ఏ సందర్భంలో దేన్ని వాడాలి? దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే 2 అంచులు కలిగిన ఖడ్గం. అవసరం వస్తే నీరు చంపుకోవచ్చు, పీక కోసుకోవచ్చు. ఒకవేళ అవసరం వస్తే ఈ కత్తితో అవతల వ్యక్తిని కూడా మనం చంపవచ్చును. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే వాక్యాన్ని వక్రీకరించి వాళ్ళు చదువుకుంటారు. తిమోతికి చెప్పాడు దేవుడు, అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు, తిమోతి నువ్వు కొంచెం బలహీనలా కనబడుతున్నావయ్యా, కొంచెము అది పుచ్చుకోమంటే ఇప్పుడు ఏమంటారు, అందరూ ఏమంటారు, తాగే వాళ్ళంతా కూడా ఏమంటారు, పౌలు గారే చెప్పాడు కదా నేను తాగితే తప్పైంది అనే వాళ్ళు ఎంతోమంది లోకంలో ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ వాక్యాన్ని నువ్వు కనుక మిస్ఇంటర్ప్రిటేషన్ కనుక చేసినట్లయితే దానికి నీవే బాధ్యత వహించాలి. వాక్యాన్ని బాగా జాగ్రత్తగా ఆత్మీయంగా నువ్వు ధ్యానము చేసి ఆ ధ్యానము చేసిన వాక్యాన్ని నువ్వు కనుక నీ అంతరంగంలో స్వీకరించి నువ్వు దాని ప్రకారంగా జీవిస్తే నువ్వు దేవుని ప్రజలుగా ఉంటావు. లేదంటే మన జీవితము ఏమంటారు, లోకాలు ఏమంటారు, కుక్కల చింపిన ఇస్తరే. ఎందుకు ఆ మాట అన్నారు చెప్పండి? పొరపాటు మీరు ప్లేట్ తీసి అక్కడ పెట్టండి, 4 కుక్కలు ఎందుకు, ఏది తినదు పాపం. నేను ముందు తినాలని ఏం చేస్తే 4 కుక్కలు కూడా ఒకదాని కూడా కొట్లాడుకుంటూ సరిపోతుంది. ఇదంతా అన్నం అంతా ఏమైపోతుంది, మట్టి పాలైపోతుంది. ఇదిగో మన జీవితం కూడా కుక్కలు చింపిన ఇస్తారా కాకూడదు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యము, దేవుడు నీకు ఇచ్చిన సమస్తమైన మేలులతో నువ్వు ఆనందిస్తూ దేవుడిని గౌరవించాలి. ఇగో ఒకవేళ అలనాడు వాళ్ళంతా ఐగుప్తీయులందరి నుంచి వచ్చిన ఈ ఇశ్రాయేలు జనాంగం అంతా మాట వినకపోతే దేవుడు ఏం చేశాడు చెప్పండి? మళ్ళా బానిసలు చేసి పంపించాడు. ఎక్కడి నుంచో వచ్చారు వీళ్ళంతా? బానిసల నుంచే వచ్చారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? మళ్ళా బబులోనికి బానిసలుగానే వెళ్ళారు. ఎందుకు? మాట వినందుకు దేవుడు వారిని శిక్షించాడు. ఇదిగో వారిని శిక్షించిన దేవుడు నిన్ను శిక్షించడా, మనని శిక్షించడా? మనమందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనమందరం కూడా బలను సమీపించాము, ఎంతో భయంతో భక్తితో కన్నీరు కారుస్తూ ఈ బలను సమీపించిన మన జీవితం లోపల పరిశుద్ధత లేకపోతే దానికి విలువేంటి? కాబట్టి మనమందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. అధికారాల గురించి మాట్లాడుతూ 2వ వచనము, కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. దేవుని యొక్క అధికారానికి ఎవరైనా ఎదిరించినట్టు ఎవరు ఎదిరిస్తున్నాడు? దేవుని ఎదిరిస్తున్నాడు. ఇంకో మాట చదవమ్మా. ఎదిరించువాడు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొనును. వెరీ సింపుల్ లాజిక్. దేవుని యొక్క సిద్ధాంతాన్ని మనం ఈ రోజున మీకు తెలియజేస్తూ ఉన్నాను. నీవు అధికారాన్ని ఒప్పుకోకపోతే నీకు శిక్ష తగిలిద్ది. అధికారాన్ని ఒప్పుకుంటే నీవు నా జనులుగా, నా సొత్తుగా నీవు ఉంటావు. ఇదిగో మనం ఈ దినమున లోబడడానికి ఇష్టపడదాం మనమందరం కూడా. ఇంకో మాట కూడా మనం చదువుకున్నట్టయితే 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. చూడండి, అక్కడ అద్భుతమైన మాట సమూయేలు గారు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. దేవుడు సంతోషించాలంటే నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు సంతోషించాలంటే వట్టిగా బలులు అర్పిస్తే కాదు, కానీ ఏమిగా ఉన్నాడు? లోబడి మాట వినాలి అంటున్నాడు. లోబడి మాట వింటేనే నా ప్రజలు. వట్టిగా బలు అర్పిస్తే లాభము లేదు. ఒకసారి వాక్యం చెప్తూ ఉంటుంటే మన జాషువాకి అనుమానం వచ్చింది. ఏమొచ్చిందంటే, అయ్యా మీరు వాక్యం చెప్పి దాంట్లో పొరపాటున ఒక మాట మీరు అన్నారు, ఏంటంటే 10వ భాగాలు ఎన్ని ఇచ్చినా కానీ కాక నీలో పరిశుద్ధత లేకపోతే లాభం లేదన్నావు కదా అని అన్నాడు. అవునయ్యా అని అన్నాడు. 10వ భాగం ఇస్తే పరలోకం పోతారా? 1 కోటి రూపాయలు ఇస్తే పోతారా? 1 కోటి రూపాయలు కాదు, పరలోకం తీసుకుపోతా అంటే ఒక్కొక్కరి దగ్గర 100 కేజీల బంగారం అంతా ఫ్రీకి ఇచ్చేస్తారు. కానీ దేవుడు అట్లా అనలేదు. అట్లా అంటే ధనవంతులే పరలోకం పోతారు. మళ్ళీ కూడా ఇప్పుడు ధనవంతులు ఏ రకంగా అధిపతులు, అధికారులు అవుతున్నారో అప్పుడు కూడా మళ్ళీ పరలోకం ఎవరు పోతారు చెప్పండి? మరలా ధనవంతుడే పోతాడు. కానీ దేవుడు ఏమన్నాడు? నాకు అది కాదు, భూమే నాది కదా, బంగారమే నాది కదా, డబ్బే నాది కదా, ఇంకా నాకు ఏది అవసరం లేదు. ఇదిగో పనికిరాంది ఒకటి ఉంది నీలో. అదేదంటే సమస్తము కల్మషంతో నిండిపోయింది. దీంట్లో ఏమాత్రం మంచి అనేది నీలో లేదు. కాబట్టి ఈ చెడిపోయింది నాకు కావాలి. డాక్టర్ దగ్గరికి వెళితే ఏం చేస్తాడు? చెడిపోయిన గుండెను బాగు చేస్తాడా, లేకపోతే బాగున్నదాన్ని చెడగొడతాడా? ఏం చేస్తారండి? గుండె చెడిపోయింది, గుండె పోటు వస్తుందని డాక్టర్ దగ్గర పోతే ఆపరేషన్ చేస్తాడు. ఇదిగో ఈ యొక్క యేసయ్య కూడా
అయ్యా నా గుండె చెడిపోయింది అయ్యా, నాకు బైపాస్ ఆపరేషన్ కావాలంటే ఓకే చేస్తాను. ఇగో మనము కూడా ఏం చేయాలంటే మన హృదయం చెడిపోయిన దానికి కావాలంటున్నాడు దేవుడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు భూలోకానికి వచ్చాను. ఈ యొక్క సందర్భం ఈ యొక్క డిసెంబర్ మాసంలో మన అనుదినము గత 3 రోజులుగా యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి ఎందుకు వచ్చాడో ఆవశ్యకతను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇంతకాలం మీ అందరి దృష్టిలో యేసు భూలోకానికి ఒక నరావతారిగా వచ్చాడు, రక్షకుడుగా వచ్చాడు, విమోచకుడుగా వచ్చాడు, అంత మట్టుకే మీ అందరికీ తెలుసు. కానీ కొత్త కొత్త విషయాలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాము, కొత్త కొత్త ఆలోచనలు మనకి వస్తూ ఉన్నాయి. అయితే నీవు నేను అందరము కూడా ఒట్టిగా బల్లర్పించేవారిగా ఉండడం అవసరం లేదు. బల్లర్పించడం చాలా తేలిక. ఒక మేక పొట్టేలు తీసుకొచ్చి కోయడం చాలా తేలిక. 10-15 వేలు ఖర్చు పెడితే బ్రహ్మాండమైన పొట్టేలు వస్తుంది. లేదు, దశమ భాగము జీతంలో వచ్చే ఒక 10,000 ఇవ్వడం చాలా తేలిక. కానీ హృదయం ఇవ్వడం చాలా కష్టం. దేవుడు అనేది అదే అంటున్నాడు, నాకు కావాల్సింది అది. అది ఎవరైతే వస్తారో, ఇలా ఉదయం మనం వాక్యం చదివాం కదా, ఆరోగ్యవంతులకు డాక్టర్ అవసరం లేదు. ఎవరికి కావాలి? అనారోగ్యంతో గురైన వారికి మాత్రమే డాక్టర్ అవసరము. నీకు నాకు మనందరికి కూడా కావాల్సింది మన గుండెకి కలిగిన మలినం, మన గుండెలో ఉన్న దాగి ఉన్న పాపము, దాన్ని వెతికి తీయాలనుకుంటున్నాడు దేవుడు. దానికి కావాలంటే నువ్వు లోబడే మనసు కావాలి. ఇక్కడ సౌలు గారు చేసిన గొప్ప తప్పు ఏదంటే 2వ వచనం కంటే ముందు మనం చూస్తే సౌలుకి సమూయేలు గారు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? నువ్వు వెళ్ళి అమాలేకులందరూ కూడా సంహరించి నువ్వు రా అనంటే ఏం చేశాడు చెప్పండి? మంచి బలిసిన ఎద్దులు, గొర్రెలు, మేకలు, రకరకాలైన జంతువులను తీసుకుని వచ్చాడు. రాజును కూడా పట్టుకొని వచ్చాడు. అది దేవునికి ఇష్టమైందా? ఇది ఎందుకు ఆయన ఏకీభవించాడు సౌలు అనంటే, లేఖనాల్లో ఏముందంటే ప్రజలంతా కూడా సైన్యం అంతా కూడా ఏమన్నారట, అయ్యా వీటిని చంపితే ఏమొస్తుంది, మనం బలర్పిస్తామని అన్నారట. ఈయనకేమనిపించింది? అది కదా దేవుడిని ప్లీజింగ్ చేసుకోవడానికి ఏం కావాలి? బలర్పిస్తామనుకున్నాడు. కానీ దేవుడు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన చెప్పింది తూచే తప్పక పాటించే వాళ్ళు కావాలి. సౌలు గారి యొక్క జీవితంలో మొదటిగా దేవుడు వ్యతిరేకించడానికి మూల కారణము ఈ యొక్క కారణమే. దేవుడు చెప్పింది తూచా తప్పక ఆయన చేయలేకపోయాడు. అందుకే దేవుడు రాజుగా తీసివేశాడు. రాజుగా 40 సంవత్సరాలు ఒక రాజ్యాన్ని పరిపాలించినవాడు, 12 గోత్రాలు పరిపాలించినవాడు. ఆ గోత్రములో అన్ని గోత్రాల్లో పరిపాలించిన వ్యక్తి లాస్ట్ యొక్క మరణం ఎట్లుంది చెప్పండి? ఎట్లుంది? ఘోరాతి ఘోరమైన మరణం. తల తీసేసి ఏం చేశారు? తలని తీసిపోయి గోడకు తగిలించారు. చాలా దుఃఖమైన. అందుకనే దావీదు ఏమని ప్రార్థన చేస్తాడు? అయ్యా నా మరణము నాకు అవమానం కలిగేటట్టుగా నేను చనిపోకూడదు. నువ్వు పాపము చేసి, విస్తారమైన పాపము చేసి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చక, నీకు నచ్చిన కోరికలు నెరవేర్చుకొని ఈ లోకమును నువ్వు జీవించి బలమునంతకాలము జీవించిన తర్వాత మంచం పట్టించి దాంట్లోనే 1, దాంట్లోనే 2, దాంట్లోనే ఇది, దాంట్లో అన్నీ చేపించి ఇక అందరూ నిన్ను అసహించుకునేటట్టుగా మనం ఎంతోమందిని చూసాము. మంచంలో పురుగులు పట్టి చనిపోయిన వ్యక్తుల్ని. ఏ రోజు ఎట్లా చనిపోయాడు చెప్పండి? పురుగులు పడి చనిపోయాడు. మనము చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మన మరణం కూడా ఉంటుంది. జాగ్రత్త సుమే. మనమందరము కూడా లోబడే జీవితం నీలో లేకపోతే, వ్యతిరేకించే జీవితం నీలో ఉంటే, సౌలు వలె నీవు నేను జీవిస్తే జరిగిన పతనం ఏంటంటే తను రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, రాజరికంను పోగొట్టుకున్నాడు, సంతానాన్ని పోగొట్టుకున్నాడు, అవమానకరమైన మరణం పొందాడు. ఇది కావాలా? లేకపోతే దేవుని మాట విని దావీదు వలె ఆశీర్వదించబడి జయ జీవితము కలిగి సంతోషకరమైన మరణము కావాలా? ఒకసారి ఆలోచించండి. లోబడకపోతే దేవుడు మనకి, నీకు నాకు శిక్షించే మార్గము ఏదంటే అంటాడు, నీ అవకాశం ఉంది కదా, వాడు. ఎంత వాడుతావు? నాకు ఒక సమయం వస్తుంది. మనం అంటాం కదా, నాకు ఒక సమయం వస్తాయా, అప్పుడు నీకు చెప్తానన్నా. అప్పుడు కూడా యేసయ్య అదే అంటాడు, ఓకే గో ఇట్, నీకు ఏది కావాలో చేసుకో, నాకు అభ్యంతరం లేదు, నా సమయం వస్తుంది, ఆ సమయంలో మాట్లాడతాను. చదవం ఇప్పుడు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు, ఆజ్ఞని అనుకరిస్తేనే యెహోవా సంతోషిస్తాడు. రెండో మాట చదవమ్మా. ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. 2 మన ముందు పెట్టాడండి. మాట వినడమా,
లోబడ్డమా లేకపోతే వ్యతిరేకించడమా? రెండు. ఏది కావాలి? నువ్వు లోబడితే ఆశీర్వాదము, నిత్యత్వము, నిత్య జీవము. నువ్వు వ్యతిరేకించావు, ఆజ్ఞను వ్యతిరేకించావు, లోబడలేదు, ఇదిగో భూమి మీద అక్కడ నిత్యాగ్ని నీ కొరకు సిద్ధపడి ఉంటుంది. ఈ దినం మనం లోబడడానికి ఇష్టపడదాం. ఇంకో మాట కూడా చదువుకుందాం. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట. సమయాలు చెప్తున్నాడు, పాఠం చెప్తున్నాడు సౌలుకి. సౌలు, నువ్వు బలు అర్పించేది గొప్ప అనుకుంటున్నావా? కాదు, బలులు కాదు. దేవునికి ఇష్టమైంది ఆజ్ఞను అంగీకరించేవాడే ఆయన దృష్టిలో గొప్పవాడు అంటున్నాడు. కాబట్టి ఈ దినం నుంచి మనము చాలా జాగ్రత్తగా అపోస్తులు రాసిన కార్యములు 5వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 29వ వచనం చదువుతుంది. అందుకు పేతురును అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా. ఇందాకేం చెప్పాను? రోమా 10:13 ఏం చెప్పాను? కలిగిన చట్టాలన్నీ కూడా దేవుని వల్లనే కలిగాయి, ఆ చట్టాలకు లోబడాలన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? మరొక విధానం. ఇందాక నేను చెప్పాను కదా, దేవుని యొక్క వాక్యం ఏంటి? రెండంచుల ఖడ్గం. ఇప్పుడు మరలా అంటున్నాడు, పేతురు నిలబెట్టారు, అపోస్తలులు నిలబెట్టారు. ఎక్కడ? కొట్టడానికి, చంపడానికి నిలబెట్టారు. ఇప్పుడు పేతురు గారు ఏం జవాబు చెప్తున్నాడు వినండి. చదవమ్మా. అందుకు పేతురు అపోస్తలులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను. దేవునికే లోబడతాం. ఎందుకు? వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించొద్దని అడ్డు పెడుతున్నారు. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు? మేము దేవునికి భయపడాలనా, మీ చట్టాలకు భయపడాలనా? అయితే మేము దేవునికే భయపడతామని అన్నారు. అద్భుతము జరిగింది. నీవు దేవునికి లోబడినప్పుడు పేతురు, ఆ తర్వాత పేతురికి ఏం నష్టము కలగలేదు, అపోస్తలులకు ఎవరికి నష్టము కలగలేదు. ఇదిగో నీ జీవితంలో కూడా దేవునికి లోబడితేనే, దేవునికి నువ్వు లోబడితే నీ జీవితం ధన్యకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది, మేలుకరంగా ఉంటుంది, అనేక మందికి ప్రయోజనకరుడుగా నీవు ఉంటావు. లోబడే జీవితం వల్ల కలిగే మేలులు ఇంత అంతా కాదు. నీ జీవితంలో ఎక్కడ చూసినా ఆనందము, ఎక్కడ చూసినా సంతోషము, నీ కుటుంబంలో ఆనందము, భార్యాభర్తలు ఇద్దరూ కూడా అన్యోన్యమైనటువంటి సహవాసము కలిగి జీవించే జీవితము. ఒకే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం లోబడకుండా ఉన్నప్పుడు నరకం ఎక్కడో లేదు. నేను ఒకటే మాట చెప్తున్నా, స్త్రీలారా మీరు కూడా గమనించండి. మన కుటుంబాల లోపల దేవుని యొక్క భయం లేకపోతే, మన కుటుంబంలో దేవుడు లేకపోతే, మనం దేవుడిని అనుకరించకపోతే, దేవునికి మనం లోబడకపోతే, భార్యాభర్తల మధ్య ఉన్న ఆ గొడవ అక్కడ కాలే నరకానికంటే కూడా ఇక్కడ నరకమే ఎక్కువ. అక్కడ శరీరము కాలి బాధపడతాడు, ఇక్కడ మనసు కాలి చచ్చిపోతుంటాడు, అణువణువును చచ్చిపోతూ ఉంటాడు. ఇదిగో మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అనేక మంది కుటుంబాల్లో భర్తలు భార్యలు డివోర్స్ తీసుకోవడానికి కారణం ఇదే. ఎందుకంటే దేవునికి లోబడరు, చట్టానికి లోబడరు, దైవ చట్టానికి లోబడరు, వాటి ఇష్టానుసారంగా జీవించాలని కోరుకుంటారు. ఇదిగో ఆ ఇంట్లో శ్రమ, బాధ. దీనికి మూల కారణం ఏంటంటే మనము దేవుని పరిపూర్ణంగా అనుకరించలేకపోవడం. మనము దేవుని పరిపూర్ణంగా అనుకరించలేకపోవడమే దీనికి మూల కారణము. దేవునికి నువ్వు లోబడ్డావో నీ జీవితము ధన్యకరము. ఈ భూలోకంలోనే స్వర్గాన్ని దేవుడిస్తాడు. స్వర్గాన్ని ఇక్కడ అనుభవించవచ్చు, అక్కడ స్వర్గాన్ని అనుభవించవచ్చు. లేదు, మాట వినలేదు, నువ్వు ఆలకించలేదు, అయితే ఇక్కడ నరకమే, అక్కడ కూడా నరకమే. అంటే జీవికి మేలు అనేది లేదు. మొన్న అమెరికా దేశంలో నేను న్యూస్ పేపర్లో చదువుతున్నాను, 105 సంవత్సరాలట ఇప్పుడు విడాకులు తీసుకుంటున్నారు. ఆమెకు 97 సంవత్సరాలు, ఈయనకి 105 సంవత్సరాలు. ఇప్పుడు విడాకులు తీసుకున్నారు వాళ్ళంతా కూడా. ఎలాన్ మస్క్ ఏంటి, ట్రంప్ ఏంటి, మరి అంతేకాదు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్. ఎందుకు? దేవుణ్ణి విడిచి లోకాన్ని వెంబడించారు కాబట్టి వారి జీవితంలో ధనం ఉండొచ్చు, అధికారం ఉండవచ్చు, ఆధిపత్యం ఉండవచ్చు, జ్ఞానం ఉండవచ్చును, కానీ ఎవరు లేరు వారిలో? యేసు లేడు. ఎంత వినడానికి ఎంత ఇబ్బందికరమైన మాట చూడండి. అసలు విడాకులు తీసుకోవడం పాపం అని అంటే ఎప్పుడు తీసుకుంటున్నారు? కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు, వంట వండడం లేదు, ఈయనకు పెట్టడం లేదు, ఈడు తింటే అరగడం లేదు. ఇప్పుడు వాళ్ళకి విడాకులు కావాలట. ఎందుకు?
దైవ భయం లేక, దేవుడంటే భయం లేక, దేవుణ్ణి ఆరాధించలేక కొని తెచ్చుకునే పాపాలు ఇవన్నీ కూడా మనమందరం కూడా. కాబట్టి ఈ మాటలతో మనం ఒక్కసారి పేతురు అంటున్నాం. మళ్ళీ చదవమ. పేతురు అందుకు పేతురు అపోస్తలులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా, మేము దేవునికే లోబడవలెను కదా, మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును, మీరు వేలాడదీసి సిలువలో చంపివేసినటువంటి చదమ్మా, సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. మన పితరుల దేవుడు లేపాడు. మీరు చంపారు కావచ్చు, కానీ లేపడానికి అంతకంటే శక్తిమంతుడైన తండ్రిదైన దేవుడు ఉన్నాడు అక్కడ పరలోకములో. ఆయన చనిపోవడానికి ఈ లోకానికి వచ్చాడు, ఆశ్చర్యమేమి లేదు. కానీ చంపవలసింది ఎవరు చంపాలి? వేరే వాళ్ళు చంపాలి. ఎవరు చంపారు? యూదులే చంపారు. మనకి ఏది ఆశ్చర్యం అనిపిస్తుంది? నిన్ను నన్ను ఎవరో ఒకళ్ళు పరాయుళ్ళు చంపారు అనుకోండి, ఇది దీంట్లో ఆశ్చర్యం ఏమీ లేదు. అదే మన భార్యనో మన భర్తనో లేకపోతే మన అన్ననో మన తమ్ముడో లేకపోతే మన అక్కో మన చెల్లె చంపిందని ఇది ఆశ్చర్యం కదా. ఇది అయితే యూదులకు రక్షణకర్తగా ఉండడానికి ఆయన పరలోకం విడిచిపెట్టి వస్తే ఆ యూదులే ఆయన్ని చంపివేశారు. ఆయన వారికి జ్ఞాపకం వచ్చేసాం. చదువు ఇప్పుడు చూరా. ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను. దేని కొరకు వచ్చాడు యేసయ్య? మళ్ళా చదువు మాట. దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకుడుగాను తన దక్షిణ రక్షణ అంటే మనందరికీ అర్థం కావాల్సి ఒకటే పదం మనందరికీ తెలిసింది. రక్షణ అంటే ఈ యొక్క ఆత్మీయ రక్షణ కాదు, నీ శరీరానికి రక్షణ, నీ కుటుంబానికి రక్షణ, నీ బిడ్డలకు రక్షణ, నీ కుమారులకు రక్షణ, నీ యొక్క ప్రాణంలో రక్షణ. ఇది కూడా రక్షణే. యోబు గారికి రక్షణ ఉన్నంత మట్టుకు సాతానుడు ముట్టుకోలేకపోయాడు, దగ్గర కూడా పోలేకపోయాడు. వాడు ఎంత ప్రయత్నించినా మళ్ళా దేవుని యొక్క పర్మిషన్ తీసుకునే వరకు దగ్గర పోలేకపోయాడు. ఇదిగో నీకు రక్షణగా ఆయన ఉండడానికి వచ్చాడు. చదువు. రక్షకుడుగాను తన దక్షిణ హస్తము బలము చేత. దక్షిణ హస్తం అంటే కుడి హస్తం అండి. కుడి హస్తం చెప్పు. దక్షిణాస్తమును హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మను ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పి. పరిశుద్ధాత్మ మా మీదికి వచ్చింది. ఆయన రక్షించే దేవుడు. మేము లోబడి ఉన్నాము కాబట్టి లోబడిన దాన్ని బట్టి మాకేమేందుకే వచ్చింది చెప్పండి? పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చింది కాబట్టి పాపమును జయించాము. మేము మా మీద పరిశుద్ధాత్మ వచ్చింది కాబట్టి ఆ శని మీద పోయినటువంటి ఆ శిలువ మీద నుండి యేసయ్యను మేము దేవుడుగా స్వీకరించాము. మన పితరులందరూ కూడా చంపివేశారు, కానీ మన పితరుల దేవుడు అయినటువంటి దేవుడు ఏం చేశారు? అతన్ని లేపాడు. సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అయితే మనందరూ కూడా సాక్ష్యం ఇచ్చే వరముగా ఉండాలి. ఇక ఇంతవరకు మనము మన వ్యక్తిగత జీవితం గురించి మనము ధ్యానం చేశాము. ఇప్పుడు సంఘములో ఏ రకంగా ఉండాలో సంఘం యొక్క క్రమం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలులు రాసిన హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయానికి రండి. అందరూ కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. చూడండి. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. 17వ వచనం బాగా జాగ్రత్తగా విందాం. పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె. నన్ను ఈ దేవుడు ఇక్కడ ఈ సంఘానికి, మౌంట్ సినాయి సంఘానికి ఒక కాపరిగా దేవుడు నన్ను పంపించాడు. ఇంతవరకు దేవుని మాట లోబడకపోతే కలిగేది ఏదో మనం చూస్తున్నాము. జ్ఞాపకం పెట్టుకోండి. ఇంతవరకు దేవుని మాటలు వినకపోతే లోబడకపోతే కలిగే నష్టాన్ని మనం చూసాము. సౌలును చూసాము, అదే రకంగా దావీదును మనం చూసాము. ఇదిగో ఈ సంఘాల్లో ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనమందరము కూడా దేవుని యొక్క ఆధిపత్యానికి లోబడ్డామని చెప్పి దేవుని యొక్క అధికారానికి లోబడిన వారి గురించి మాట్లాడుతూ ఉన్నాను. చదమ్మా. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె. నేను లెక్కప్పచెప్పాలి. మీరు వేరు వేరు సంఘాల నుంచి అక్కడ ఉండలేక అభ్యంతరకరమైన పరిస్థితులు వచ్చి మీకు సరైన రీతిగా వాక్యం ఆత్మీయ ఆహారం అందకరో లేకపోతే మరో పరిస్థితులను బట్టో మీరు ఈ సంఘానికి వచ్చారు. ఈ సంఘానికి వస్తే నేను ఏం చేయాలంటే చెప్పండి? దేవుడికి ఏం చేయాలి? నేను లెక్క అప్పగించాలండి. నాకు దేవుడు నా మీద పెట్టిన భారం ఏం భారం అంటే, మీరు ఎవరైనా పొరపాటున చెడిపోతే, మీరు ఏదైనా పొరపాటున నా యొక్క తప్పు వల్ల మీరు దూరం అయిపోతే, మీ యొక్క ఆత్మ చెదిరిపోతే,
మీరు చెడిపోతే ఐ విల్ బి రెస్పాన్సిబుల్ పర్సన్, నేనే బాధ్యుడిని, నాదే బాధ్యత. ఆ మాట మరొకసారి చదవాలి. చదువు ఒకటి చదువురా. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మీ ఆత్మలను కాయటం నా డ్యూటీ అండి. నైట్ పెట్రోలింగ్ చేసేవాళ్ళు దొంగతనాలు జరగకుండా, దోపిడీ జరగకుండా కాపాడాలి. ఇప్పుడు నా డ్యూటీ ఏంటి చెప్పండి? అప్పుడు ఉన్నప్పుడు అదే డ్యూటీ, ఇప్పుడేం డ్యూటీ? దేవుడు మళ్ళొక డ్యూటీ ఇచ్చింది. ఇదేం డ్యూటీ? అప్పుడేమో ఆస్తి మానభంగాలు ఆపితే ఇప్పుడేం ఆపాలి? ఆత్మలను కాపాడాలి. ఇది ఇంకా పరలోకము చేర్చేది. ఇది అక్కడ భౌతికంగా మనిషిని కాపాడితే, ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏంటంటే ఆత్మలను సంరక్షించవలసిన బాధ్యత దేవుడు నా మీద పెట్టాడు. మీరందరూ ఇక్కడికి వచ్చారు, మీ అందరికీ సరిపోయిన ఆత్మీయ ఆహారం అందించాలి. దాని కొరకు దేవుడి దగ్గర నేను గోజాడాలి, మోకరించాలి. వట్టిగా వచ్చి వాక్యం చెప్పిపోతే ఆ వాక్యం పనిచేయదు. నేను ఉపవాసం ఉండాలి. ఈ వయసులో కూడా కన్నీరు కార్చాలి ఒక్కొక్కరి కొరకు. మీకు తెలుసో లేదో, మీ అందరి కొరకు పేరు పేరు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నాకేం అవసరం? మీరన్నా నా బంధువులా, నా రక్త సంబంధులా? మీరన్నా నాకు డబ్బు ఇస్తున్నారా, లేకపోతే నాకు నన్ను జీతం పెట్టుకున్నారా? కాదు. దేవుడు నాకు అప్పగించిన పని పరిపూర్ణంగా నిర్వర్తించాలని దేవుని యొక్క పాదాల చెంత మీ కొరకు గోజాడుతున్నాను. మీ కుటుంబంలో సంతోషము కొరకు, మీ ముఖంలో సంతోషము కొరకు, మీ ఉద్యోగాల కొరకు, మీ గర్భఫలము కొరకు, మీ కలిగే నష్టము కొరకు ప్రార్థించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్న వ్యక్తిని. ధనము కొరకు వచ్చిన వాడిని కాదు, అధికారము కొరకు వచ్చిన వాడిని కాదు, దేని కొరకు రాలేదు. కానీ మీ ఆత్మను సంరక్షించడానికి దేవుడు నాకు అప్పగించిన పనిని పరిపూర్ణము చేయడానికి ఇక్కడికి వచ్చాను. 1 గంటకు పండుకున్న 3:30 గంటలు లేచాను. ఎందుకు లేచాను? భారము, బాధ్యత. మరలా ఈ ముందు మీ అందరి ముందు నిల్చొని వాక్యాన్ని బోధించాలంటే దేవుని యొక్క జ్ఞానము నాకు కావాలి, దేవుని యొక్క పరిశుద్ధత నాలోనికి రావాలి, దేవుని యొక్క ఆత్మ నన్ను ఆవరించాలి. అప్పుడు మాత్రమే నేను మాట్లాడగలను, విపులీకరించగలను. అయితే దేవుడు అంటున్నాడు నాకు అప్పగించిన పని ఆత్మల్ని సంరక్షించే పని. చదవమ్మ ఇప్పుడు. ఆత్మల్ని కాయుచున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల. నేను గినక ఒకటే మీరు బాగా జ్ఞాపకం, మీరు ఏ సంఘంలో నన్ను ఉండండి, ఆ సంఘములో ఉన్నటువంటి సంఘ కాపరిని. చదవ ఇప్పుడు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల, సంఘ కాపరి దుఃఖముతో పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. మీ భక్తి అంతా వ్యర్థం అంటాడు. దేవుని మొదట ఎవరిని ప్లీజింగ్ చేయాలి చెప్పండి? దేవుని ప్లీజింగ్ చేయాలి, దేవుడికి లోబడి ఉండాలి. ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పండి? మళ్ళా చదవాలి ఆ మాట. అందరూ అనుమానంగా చూస్తున్నారమ్మ, చదువు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల, వారు దుఃఖముతో. నేను గినక ఒకవేళ గినక మీరు నన్ను బాధ పెడుతూ ఉంటే, లేకపోతే నన్ను అవమానపరుస్తూ ఉంటుంటే, నాకు ఇబ్బంది కలిగే పరిస్థితి మీరు కల్పిస్తూ ఉంటే నేను మిమ్మల్ని నేనేమనలేను. కానీ నాకు గినక దుఃఖము కలిగితే ఏమైతే చెప్పండి? అది వారికి నిష్ప్రయోజనము. అది మీకు నిష్ప్రయోజనం. మీ వల్ల నాకు దుఃఖం కలగకూడదు. మీ వల్ల దేని కొరకు దుఃఖము కలగాలి? మీకు బాధ కలిగితే నాకు దుఃఖము కలగాలి. కానీ మీరు అవమానపరిస్తే నాకు కలిగే దుఃఖం ఎంత చెప్పండి? అది మీకు మేలు కలిగేది కాదు. దేవుడి యొక్క ప్రతినిధిగా, దేవుని యొక్క సముఖంలో నిలిచిన దేవుని యొక్క మాటల్ని అందించడానికి నా సమయం అంతా, నా యొక్క ఆరోగ్యాన్ని అంతా కూడా వేపరిచే వ్యక్తిని మీరు దుఃఖపరిస్తే అది మీకు నష్టం అంటున్నాడు. అది నిష్ప్రయోజనం అంటున్నాడు. మీ భక్తి అంతా కూడా నిష్ప్రయోజనం అంటున్నాడు. దేవుడు తన దాసుల్ని ఎంత మరి విలువిస్తున్నాడో ఒకసారి మీరు గమనించండి. ఇంకో మాట చదవమ్మా. దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు, వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు, ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. అక్కడ దేవునికి లోబడాలి, దేవుని యొక్క ఆజ్ఞకి లోబడాలి. ఇప్పుడు ఏం కావాలి? ఒక సంఘము క్రమశిక్షణ కలిగిన సంఘముగా తీర్చిదిద్దాలంటే, నేను మిమ్మల్ని గద్దించినప్పుడు, వాక్యముతో చెప్పినప్పుడు, లేకపోతే వ్యక్తిగతంగా మీరుతో మాట్లాడినప్పుడు, మీరు మమ్మల్ని అవమానించినప్పుడు, మాకు దుఃఖము కలిగినప్పుడు అది మీకు నిష్ప్రయోజనము. అయితే మీరు లోబడి ఉండండి అంటున్నాడు. సంఘంలో పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా, సంఘంలో ప్రతి సంఘ సభ్యుడందరూ కూడా దేవుని యొక్క వాక్యానికి లోపడ. నా మాట కాదండి, నేను తప్పు చేస్తే మిమ్మల్ని లోపడడం అంటలేదు. నాలో లోపం లేనంతకాలం మీరేం చేయాలి? నాకు లోబడి ఉండాలి. నేను దుఃఖముతో ఈ పని చేయకూడదు. నేను సంతోషంగా, ఆనందంగా, ఇంకా దినదినము ఇంకా బలం పొందుకొని, ఇంకా మిమ్మల్ని చూస్తున్నప్పుడు నాలో సంతోషం పెళ్ళుబుక్కి నేను ఈ పని చేసేటట్టుగా మీరు చేయాలి. కానీ నాకు దుఃఖము కలిగిస్తే అది మీకు నిష్ప్రయోజనమని, ఒకవేళ గినక నాకు దుఃఖము కలిగితే అది మీకు నష్టమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే మీరందరూ కూడా ఆనందం కలిగేటట్టుగా చేయాలంటే ఏం చేయాలి? పాటలు పాడేవాళ్ళు పాటలు పాడండి. మీ నుంచి ఏం కోరుకోవడం లేదు. మీ ఇంటికి వస్తే ఇంత డబ్బులు ఇవ్వండి నేను కోరడం లేదు. నేను కోరుకునేది ఒకటే,
మీరు పాటలు పాడండి, దేవుని గణపరచండి, సమయానికి రండి, సమయానికి వెళ్ళండి, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించండి, దేవుని యొక్క వాక్యానికి లోబడండి అని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అయితే నేను దేవుని పక్షం నిలిచి పనిచేసేంత కాలము ఒకవేళ గినక ఎవరైనా కానీ కాక దుఃఖము కలిగించే రీతిగా మీరు ప్రవర్తిస్తే అది మీకు మంచిది కాదు. దేవుని ఎడలా కూడా ఆయనకు లోబడకపోతే అది కూడా నష్టమే. సంఘ కాపరికి కనుక మీరు లోబడకుండా అక్రమంగా మీకు ఇష్టం వచ్చిన రీతిగా, నా ఇష్టం వచ్చిన రీతిగా నేను ప్రవర్తిస్తానంటే అది కూడా మంచిది కాదు. సంఘానికి ఒక నియమం ఉంది. మీరు వేరే వేరే సంఘాల్లో ఏ రకంగా ఉన్నా ఈ సంఘానికి వచ్చిన తర్వాత ఈ సంఘం యొక్క క్రమం మీరు పాటించాలి. నేను ఇక్కడ బట్టిగా రాలేదు, హైదరాబాద్ విడిచిపెట్టి హాయిగా హైదరాబాద్లో ఉండొచ్చు. ఈ వెదరకు బాధపడుకుంటూ అద్దె కిరాయి ఇచ్చుకుంటూ ఆ అద్దె మందిరాల్లో ఉండేదానికంటే హాయిగా సుఖంగా నేను అక్కడ బ్రతకవచ్చు మంచి వాతావరణంలో. కానీ దేవుడు నన్ను ఇక్కడికి ఒక అగ్ని పరీక్షలాగా నన్ను పంపించాడు. నన్ను అగ్నిలో నన్ను పరీక్షించాలనుకున్నాడు. ఇంతగా నేను వీడికి ఇచ్చాను, ఆశీర్వదించాను, వీడికి ఆరోగ్యం ఇచ్చాను, వీడు నా కొరకు మాట వింటాడా వినడాని అన్నాడు. నేను వింటాను ప్రభువా, నేను వచ్చాను. మేమందరం కూడా మేము కుటుంబం అంతా కూడా సంతోషంగా దేవుని పని చేయాలని ఆశపడుతున్నాము. కాబట్టి నేను కోరుకునేది మీ నుంచి ఏది కాదు, ఒకటి మీరు భయభక్తులతో జీవించండి, దేవునికి లోబడండి, దేవుని చిత్తమును ఎరగండి, వాక్యాన్ని అనుకరించండి, వాక్యానికి లోబడండి, మా హృదయాలకు సంతోషం కలిగేటట్టుగా మీరు జీవించండి. అది మీకు మేలుకరము. దేవుడి యొక్క మాటలను దీవించుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. అందరము కూడా విన్న మాటలతో ఏకీభవించే వారముగా, లోబడే వారముగా ఉందాము. లోబడితే ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు గద్ద రెక్కల మీద కూర్చోబెట్టుకుని తన పిల్లల్ని తెచ్చినట్టుగా ఎర్ర సముద్రంలో బురద అంటకుండా, ఎండ వేడిమి తగలకుండా, చలి తగలకుండా, కాళ్ళ చెప్పులు అరిగిపోకుండా, వంటి మీద బట్టలు మాయకుండా చినగకుండా, ఏ కష్టము చేయకుండా 40 సంవత్సరాలు కడుపార భోజనము చేయడానికి హాయిగా జీవించడానికి కృప చూపించాడు. లోబడిన జీవితంలో ఆనందము, లోబడిన జీవితంలో సంతోషము, లోబడిన జీవితంలో మేలుకరమైనది. దేవునికి లోబడాలి, సంఘ నియమాలకు కూడా లోబడాలి. సంఘ కాపరి చెప్పిన రీతిగా ప్రతివారు ప్రవర్తించాలని, ఒకవేళ ప్రవర్తించకపోతే అది నీకు నిష్ప్రయోజనమని, వారు దుఃఖముతో కన్నీటితో ఆ పని చేయట అది మీకు ఆశీర్వాదకరము కాదని, వారు సంతోషముతో ఆనందముతో గంతులు వేస్తూ ఈ పని చేయాలని, దేవునికి లోబడిన మీరు సంఘానికి, సంఘ కాపరి, సంఘ నియమానికి లోబడాలని దేవుని యొక్క హెచ్చరిక అయ్యున్నది. ఇంకా నువ్వు లోబడకపోతే ఇదిగో దేవుడు తీర్పు తీర్చే దినం ఒకవేళ సమీపిస్తే నీవు నేను ఎక్కడ ఉంటామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. మనం వినువారుగా కాకుండా గైగునవారముగా ఉందాము. అట్టి మనసు కలిగి దేవుణ్ణి మహిమపరిచేవారముగా ఉందాము. సంఘములో మాదిరికరంగా ఉందాము. సంఘ క్రమమును పాటిస్తాము. దేవుని ఇష్టపడేవారముగా ఉందాము. దేవుడు మహిమపరిచేవారుగా ఉందాము. ఆయన గణపరిచేవారముగా ఉందాము. నీవు నేను మనందరము కూడా దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి నీవు నేను ఛాయాశక్తులుగా పనిచేయాలి. లోకమ శాశ్వతమని ధనము గురించి 28 దినాలు మనము ధ్యానము చేశాము. అది అవసరమే, కానీ ఈ షుడ్ బి ఏ సర్వెంట్, ఇట్ విల్ నాట్ బి ఏ బాస్. అది మనకు బాస్గా ఉండకూడదు, దాసుడుగా ఉండాలి. అట్టి భాగ్యాన్ని కలగాలని ఈ మాటలతో హెచ్చరించబడి మనమందరం కూడా మనపూర్వకంగా ఈ దినం నుంచి ప్రభువా నేను లోబడతాను, సంఘ నియమంకు లోబడతాను, నీకు లోబడతాను, ఇగో ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటాను. నీకు లోబడితే యోబు చుట్టూ గ్రోము చుట్టూ కంచె వేసినట్టు మా చుట్టూ కంచె వేస్తావు, కాపాడుకుంటావు. మేము నీ స్వాస్థ్యముగా ఉంటాము. భూమి నాది, ఆకాశం నాది, సూర్యచంద్రులు నావి, నీకు ఏది కావాలో నన్ను అడుగనంటున్నాడు. పొందుకోవడానికి దేవుడు భాగ్యమును చూపించాడు. ఈ మాటలతో మనమందరం కూడా ఆదరణ పొందిన వారమై దేవుని దగ్గర లోబడతామని వాగ్దానంతో ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. వాక్య ఫలింపు నిమిత్తము మన మధ్యలో ఉన్న సహోదరులు తిమోతి గారు ముందుకు వచ్చి ప్రార్థించవలసిందిగా ఇస్తున్నాం.
ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, మీ సేవకుని మీ యొక్క సిల్లు చాటును మరుగుపరుచుకొని తండ్రి లోబడుట గురించి ప్రభా బహు స్పష్టంగా మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మాటలను గైకొంట ద్వారా ప్రభా మాకు కలిగేటువంటి లాభాలు తండ్రి, అదేవిధంగా లోబడకపోతే మాకు వచ్చే నష్టాల గురించి తండ్రి మీరు నాయన మా హృదయాలను కదిలింపజేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా మీకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, మరి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా లోబడితే వాళ్ళు మా తండ్రి లాభాలు కలిగినాయో తండ్రి, మీ మాట మరి మేము లోబడకపోతే తండ్రి మాకు వచ్చే నష్టం మా తండ్రి అది వర్ణానితం తండ్రి. కనుక ప్రభా, నీ మాటకు లోబడి తండ్రి, మీ సేవకుని మాటలకు లోబడి మరి సంఘానికి లోబడి సంఘ కార్యక్రమకు లోబడి మేము ప్రవర్తించేటట్లు నీ సాయం దయచేయమని ప్రార్థిస్తున్న తండ్రి మీకు స్తోత్రాలు. అయా మేము ఖాళీ హృదయాలతో పోకుండా తండ్రి, నీ వాక్యాన్ని హృదయం అనేటువంటి పలక మీద మరి రాసుకొని వెళ్ళటకు సాయం దయచేయండి. మీకు స్తోత్రాలు. వాక్యాన్ని ఫలింపచేయండి తండ్రి. మరి ప్రభా, మరి ఈ సంఘము మా తండ్రి ఒక మాదిరికరమైన సంఘంగా ఈ సంఘాన్ని మీరు నిలబెట్టుమని నీకే మహిమ నీకే ఘనత వహిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వినయంతో అడుగుతున్నా మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.